2025 నోబెల్ శాంతి బహుమతి వెనిజులా ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు ఉక్కు మహిళ మెరియా కొరీనా మెచాడోకు లభించింది. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణలో ఆమె చేసిన ధైర్యవంతమైన శాంతియుత కృషి కోసం నోబెల్ కమిటీ ఆమెను ప్రశంసించింది. 2024 నుంచి 25లో మదురో అధ్యక్షతన జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్, రాజకీయ వివాదాల మధ్య మెచాడో అజ్ఞాతంలోకి వెళ్లారు. అరెస్టులు, బెదిరింపులు, ప్రయాణ నిషేధాలను ఎదుర్కొన్నప్పటికీ ఆమె వెనిజులాలో ప్రజాస్వామ్యానికి మార్గనిర్దేశకురాలిగా నిలిచారు. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో పట్టభద్రురాలు అయిన ఆమె 2013లో వెంటే వెనిజులా పార్టీని స్థాపించి జాతీయ సమన్వయకర్తగా కొనసాగుతున్నారు. నోబెల్ కమిటీ ఆమెను చీకటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్య జ్యోతి ఆరిపోకుండా వెలిగిస్తున్న యోధురాలిగా, ధైర్యవంతురాలిగా, ప్రపంచానికి ప్రేరణగా పేర్కొంది. మెచాడో సారథ్యంలోని ప్రజాస్వామ్య ఉద్యమం వెనిజులాలో నిజమైన శాంతి, హక్కుల పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తోంది.